హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. తప్పించుకుపోయేరా తాబేటి బుర్ర. ఒక మడుగులో తాబేలు ఒకటి ఉండేది. నీటిలో తిరిగి తిరిగి విసుగు పుట్టినప్పుడు అది ఒడ్డు మీదకు వచ్చి షికార్లు కొట్టేది. ఇలా ఒకరోజు తాబేలు మడుగు ఒడ్డున షికార్లు చేస్తుంటే జిత్తులుమారి నక్క ఒకటి చూసింది. లొట్టలేసుకుంటూ వచ్చి తాబేలును పట్టుకుంది. అంతే, వెంటనే తాబేలు తన కాళ్ళను తలను డొప్పులోపలికి ముడుచుకున్నది. నక్క తాబేలును అటు ఇటు ఇటువైపు తిప్పినా దానికి మెత్తటి మాంసం దొరకలేదు. కోపంతో తాబేలును బండకేసి కొట్టసాగింది నక్క చేస్తున్న పనికి తాబేలుకు వెన్నులో వణుకు తన్నురొక్క రాగా భయంతో బిక్కచచ్చిపోయింది. ఎలాగైనా నక్క బారి నుంచి తప్పించుకోవాలని ఒక పథకం వేసింది. నక్కబావా, ఎందుకు అవస్థపడతావు? నేను పుట్టింది నీకోసమే. నీ బాధ చూడలేకున్నాను. నన్ను నీటిలో వదులు. కొద్దిసేపటికి బాగా నాని మెత్తబడిపోతాను. అప్పుడు నువ్వు నన్ను శుభ్రంగా తినేయవచ్చు అని చెప్పింది తాబేలు. తాబేలు చెప్పిన ఉపాయం నక్కకు కూడా చాలా నచ్చిన లోపల ఏదో అనుమానం ఉన్నప్పటికీ సరేనని చెప్పింది. తాబేలును నమ్మినట్లే నమ్మి నీటిలో దాన్ని వదిలిపెట్టి కాలితో గట్టిగా నొక్కి పట్టుకుంది. తాబేలు బారి నుంచి తప్పించుకోవాలని తాను పథకం వేస్తే ఈ జిత్తులమారి ఇంకో పథకం వేసిందే, ఇప్పుడెలాగబ్బా అని మళ్ళీ ఆలోచించసాగింది తాబేలు. మళ్ళీ వెంటనే దానికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. నక్కబావా, నా ఒళ్ళంతా బాగా నానింది, కానీ నువ్వు కాలు పెట్టిన చోట మాత్రం కాస్త గట్టిగానే ఉంది. నువ్వు కాసింత కాలు తీస్తే అక్కడ కూడా బాగా నానుతుంది. నువ్వు హాయిగా తినవచ్చు అని చెప్పింది తాబేలు. దానికి సరేనన్న నక్క తన కాలును కాస్త తీసిందో లేదో వెంటనే తాబేలు మడుగులోకి జారుకుంది. హమ్మయ్యా, బ్రతుకు జీవుడా అనుకుంటూ తాబేలు నీటి అడుగుకు వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు నుంచి తాబేలు బయట షికార్లు మాని బుద్ధిగా ఉండసాగింది. అయితే నక్క జిత్తులన్నీ నా దగ్గరుండగా తప్పించుకుపోయేరా తాబేటి బుర్ర అని నక్క తన తెలివి తక్కువ తనానికి విచారిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.